అల్లూరు జిల్లా పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ పరిధి దేవరపల్లి నల్లరాయి క్వారీని తక్షణమే నిలిపివేయాలని అటు గిరిజన సమాఖ్య నాయకులు కూడా రాధాకృష్ణ, ఇటు కురిడిమెట్ట, కొత్తబు సంయుక్త గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ నిరసనలు చేస్తూ క్వారీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో కొంతకాలం ఆపేసిన క్వారీ మరలా తెరిపించే దిశగా అడుగులు వేస్తూ పాడేరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీస్ కురిడిమెట్ట, కొత్తబు రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉండడంతో రెండు గ్రామాల్లో ఉన్న యువకులను గత 2 రోజులుగా స్టేషన్లో పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో శనివారం ఉభయ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్టేషన్లో చేరుకుని పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. కాగా ఉభయ గ్రామాల ప్రజలు నల్లరాయి క్వారీని తక్షణమే నిలిపివేయాలని ఆ గ్రామ పరిధిలో శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పిసా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బోయిని, రాధాకృష్ణ, బడ్నాయిని, సింహాచలం మాట్లాడుతూ దేవరపల్లి నల్లరాయి క్వారీలో మోతాదుకు మించి హై పవర్తో పేల్చడం వల్ల ఆ శబ్దాలకు ఇల్లు, గోడలు పగుళ్లు వచ్చిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాల సంఖ్య అధికంగా పెరిగిందని, ఇప్పటికే సీదారి కొండమ్మ బాలింత, సీదారి రత్నకుమారి బాలింత, అలాగే సీదారి నాగరత్నంకి చెందిన 2 ఆడ మగ పిల్లలు చనిపోయారని, సీదారి శాంతికు చెందిన ఒక పాప చనిపోగా, బోయిని శాంతికి చెందిన ఒక బాబు చనిపోగా, బోయిని రాజేశ్వరికి చెందిన ఒక బాబు చనిపోగా, గెమ్మెలి భవానీకి చెందిన ఒక బాబు చనిపోగా, బోయిని చిన్నతల్లికి చెందిన ఒక బాబు చనిపోగా, బోయిని లింగమ్మకి చెందిన ఒక బాబు చనిపోగా, ఇలా అనేక మంది గత 2 ఏళ్లు మా గ్రామాల్లో మృత్యువు గోస సంకించిందని, ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగిన నల్లరాయి క్వారీని నిర్వాహకులు మాకు సంబంధం లేనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గత ఏడాది జరిగిన ప్రాణ నష్టానికి క్వారీ యజమానిపై చర్యలు తీసుకోవాలి, మరలా తెరిపించాలని చూస్తే ఊరుకునేది లేదని, ఉభయ గ్రామాల ప్రజలతో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, నిరాహార దీక్ష నిర్వహించడానికి కూడా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని, క్వారీ నిలిపివేయాలని ఖబర్దార్ క్వారీ యాజమాన్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా పోలీసులు క్వారీ యాజమాన్యం వెనుక తగ్గకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోయినాయి బాధలపై చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు కోల్పోయినా అడ్డుకుంటాం. టీవీ ఎప్పుడు పగిలిపోయింది? టీవీలు పోయింది నాకు. ఎలా, ఎందుకు? మరి గతుక్కుని అయ్యడానికి దనర్ వల్లనే పాడైపోయింది. మరి ఎన్నిసార్లు పోయింది టీవీలు? ఏం లేదండి, క్వారీ వల్ల ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి క్వారీ ఆపేయాలని మా కోరిక. దీనివల్ల అసలు అతనికి ఏం లాభం వస్తుందో తెలియదు, కానీ ఒక్కొక్కరికి తీసుకుపోయి ఇంకా ప్రైవేట్ గా అసలు ఒక్కొక్కరికి దొంగతనంగా అలాగా మాట్లాడుకుంటున్నారు అనమాట. వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో తెలియదు, దేని గురించో తెలియదు. కానీ మొన్న సీఐ గారు కూడా తీసుకెళ్ళంట, ఒక్కొక్కరికి తీసుకెళ్లి క్వారీ రన్ చేయాలి అనేసి అడిగితే అతనంట మరి లేకపోతే కేసు పెట్టేస్తామన్నారంట. అంటే నుంచి మా ఒక్కడి వల్ల సరిపోదు, ఇక్కడ ఈ గ్రామస్తులందరికీ మాట్లాడుకోవాలి, ఇలా ఒక్కరికి పిలవకండి అనేసి సీఏ గారితో చెప్పారంట. ఈ రోజు ఆ రోజులు అలాగా 2 రోజులు 3 రోజులు అలాగా వచ్చేసి ఒక్కొక్కరికి తీసుకెళ్తుంటే వీళ్ళేముంచి వచ్చి ఊర్లో మాట్లాడుకుని గ్రామస్తులందరూ ఇవాళ వెళ్ళడం జరిగింది అనమాట. ఏమన్నారు? వెళ్తే ఏమన్నారు మరి మేము వెళ్ళలేదు, మాకు తెలియదు కదా. ఆఫీస్ అంతా కూడా ఆఫ్ చేయట్లేదు. రోజుకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి పూట వచ్చేసి ఎప్పుడంతప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టిస్తున్నారు. మరి ఆ బ్లాస్ట్ చేయిస్తున్నారు. అందువల్ల మరి పిల్లలు వచ్చేసింది, పిల్లలకి ఇబ్బంది కదిలిపోతుంది. ఇల్లు అంతా పేలిపోయింది. ఇంకా వర్షాలు అప్పుడంతా కారిపోతున్నారు. ఎలా వారు ఆపట్లేదు. రోజుకొచ్చి ఏదో బెదిరించి మాకు ఇలాగే రాత్రి పూట వచ్చి ఏదో మాయమని చెప్పేసి మరి ఎలాగే వచ్చి ఇలాగే చెప్తుంటారు. మరి కోరు కూడా మరి మేము ఆపేసినప్పుడు మరి రన్ చేయవద్దని మా గ్రామస్తులందరూ మరి చెప్పాము. అలాంటి కూడా వినాలేదు. మరి అలాగే పిల్లలు చనిపోయారు, 2 మరి తల్లులు కూడా చనిపోయారు. అలాంటి కూడా ఆయన కూడా అడిగాను సార్. ఒకసారి కొట్టగిలి బాగ్లని చెప్పి వచ్చింది ఊరి మీద వస్తే చెప్తే కోరి వల్ల కాదు, దాని వల్ల చదవడం లేదనేసి మరి చెప్పింది బాగ్లక్ష్మి. కోరుంటేనే మరి మీకు రోడ్లు వస్తుంది, మీకు ఇల్లు ఎక్కడ నుంచి కట్టుకుంటారని కూడా ఆవిడ మాకి చెప్పారు. అందుకే ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. కురిడెమెట్టు, దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో నల్లరాయి క్వారీ అనేది పేల్చడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల
ఆ రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ క్వారీ పేల్చడం వల్ల దాదాపు హెవీ బ్లాస్టింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు మరణించినటువంటి పరిస్థితి ఉంది, గర్భిణీలు మరణించినటువంటి పరిస్థితి ఉంది, ఇల్లు పగుళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది, లేదు టీవీలు కూడా ఆ పగిలిపోయి నేలపడినటువంటి సందర్భాలు అనేకం ఉంది. వీటిపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా నల్లరాయి క్వారీ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం, క్వారీ ఆపాలని చెప్పేసి ఈరోజు పాడేరులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు నల్లరాయి క్వారీ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు దృష్టికి తీసుకెళ్తా ఉన్నా కూడా కనీసం దాని మీద దృష్టి పెట్టకపోవడం, ఆ నల్లరాయి క్వారీ పరిధిలో గ్రామాల్లో పర్యటించకపోవడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఎందుకంటే నల్లరాయి క్వారీ వల్ల ఈరోజు ఆ క్వారీ యాజమాన్యాలకు లబ్ధి జరుగుతుంది తప్ప ఈరోజు క్వారీ వల్ల ఆ గ్రామంలో పండే పంటలంతా కూడా పూర్తిగా కలుషితమై ఈరోజు వాళ్ళకి ఎటువంటి పంటలు పండకుండా ఈరోజు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కాఫీ మిరియాలంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది, వరి అంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం వాటి మీద నష్టపరిహారం కూడా చెల్లించే పరిస్థితిలో ఈరోజు ఆ కోరి యజమానులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక తక్షణమే ఆ నల్లరాయి బ్లాస్టింగ్ వల్ల అనేక మంది ప్రాణ నష్టం జరిగింది, చిన్నపిల్లలు మరణించడం జరిగింది, బాలింతలు మరణించడం జరిగింది, గర్భిణీలు మరణించడం జరిగింది, అనేక నష్టం ఉంది. కాబట్టి ఆ తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, హెవీ బ్లాస్టింగ్ వల్ల దాని స్మోక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్మోక్ వల్ల భరించలేని పరిస్థితి ఈరోజు ఆ గ్రామస్తులంతా కూడా ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు చొరవ తీసుకొని తక్షణమే ఆ కోరి నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గ్రామస్తులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్యగా పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. ఆ పోరాటానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ప్రత్యక్ష పోరాటంలో కూడా పాల్గొంటామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులకు నష్టం జరిగే కోరి తక్షణం ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీధర్ ప్రసాద్, మీ గ్రామస్తుగా దేవరపల్లి. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? అతనేమంటాడు మరి? అతనే మాట్లాడట్లేదు, అతను వాళ్ళ ఫాదరే మాట్లాడుతున్నారు, మంగళం దొర గారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కువారి నడిపించే అతను బినామీగా పెట్టుకున్నారండి శ్రీధర్ ప్రసాద్. బినామీ లెక్కే అండి. ఆ ఇంకోడు డబ్బు అయితే అక్కడ పెట్టుబడి పెడుతున్నాడు. అనకాపల్లి నుంచి అక్కడి నుంచో వచ్చారు, సత్యనారాయణ రెడ్డి అనేసి అతను అనుచరులు అటు. అది ఇప్పుడైతే గత నెల రోజుల క్రితం మాకు హెవీ బ్లాస్టింగ్ అయ్యిందనేసి మేము కొత్త కురుడిమెట్ట గ్రామస్తులందరూ ఏకమై ఆపేసామండి. అది ఆపిన తర్వాత వచ్చి చాలాసార్లు గ్రామానికి వచ్చి ప్రెజర్ పెట్టారు, మాకు నడిపించుకుంటాము, డబ్బు ఆశ చూపు, ఇంకోలాగా రకరకాలుగా మాకందరికీ అదే ప్రయత్నించారు. కానీ అప్పటికి మేము ఎవరము, మాకు ఇంకా చాలా సమస్యలు ఏర్పడుతుంది, ఇదైతే మాకు వద్దు, ఇంకా ఆపేసేయండి, వెళ్ళిపోండి, మేము ఇంకా మీకు అవకాశం ఇవ్వడానికి లేదు అనేసి మేము అదే చెప్పాం. అప్పుడు ఇంకా అది ఇది కాక లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు తెలిసిన వాళ్ళది మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎవరు ఇచ్చారో తెలీదు. సిఏ గారు అయితే మాకు ఎవరు చెప్పలేదు, మేము మా అంతటి మేమే పిలుస్తున్నాం అంటున్నారు. అలాంటప్పుడు అతను పేరు పెట్టి ఒక్కొక్కరిని అలా పిలవడం పనేటి అనేసి మేము ప్రశ్నించి ఈరోజు ఒక్కొక్కరికి ఇప్పటికొచ్చి 3 daysలో ఒక ఇద్దరికి పిలిపించారండి సింగిల్గానే. అతనికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది మాకు మా గ్రామస్తులు వెళ్ళిన వాళ్ళు చెప్పారు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిపిస్తే ఇలాగే మాట్లాడతారు, బెదిరింపు చర్యలు ఏర్పరిచి అలాగే ఏదో రకం కన్విన్స్ చేసి మమ్మల్ని ఒప్పించడానికైతే ప్రయత్నాలు చేశారు. ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఇలా అయితే ఒక్కొక్కరు వెళ్తే ఎలా అయినా వాళ్ళని కన్విన్స్ చేసి అది వాళ్ళు క్వారీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కొత్త కురుడిమెట్ట గ్రామస్తులందరూ ఏకమై ఈరోజు సిఏ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, అతను ఏమంటున్నారు, ఏంటి పరిస్థితి అనేసి వచ్చాం. వచ్చిన తర్వాత సిఏ గారు కూడాను ఏదో రకంగాను ఇప్పుడు ఆ క్వారీ ఓనర్ గారు ఇంత ట్యాక్స్ కట్టేశారు గవర్నమెంట్కి, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కంపల్సరీ మీరు ఎక్కడ వెళ్ళినా ఏ అధికారికి వెళ్ళి లెటర్స్ ఇచ్చినా కంపల్సరీగా ఇది క్వారీ అయితే రన్ అవ్వాలి. ఈ డిసెంబర్ నెల వరకు 2025 డిసెంబర్ నెల వరకు రన్ అవ్వాల్సిందే, మీరు ఎక్కడికి వెళ్ళినా అవ్వదు అనేసి అయితే సిఏ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ మేము పోలీసులు మీకు పిలుస్తున్నారు సార్, గత 3 రోజులుగా పిలుస్తున్నారు. 3 రోజులు అంటే ఒకరు చొప్పున ఈ రోజు అయితే మా అందరు పిలిచారు.
ఇలా కాదు 10 మంది రమ్మన్నారు, కానీ ఊళ్ళో మొత్తం అందరం వచ్చాము, ఏం జరుగుతుందో అసలు ఇక్కడ అనేసి వచ్చాం సార్. ఇక్కడ మొత్తం అన్ని విన్నవించుకున్నాం సీఏ గారికి, మా మా బాధ అంతా చెప్పుకున్నాం సార్. సిఐ గారు ఏం అడిగారు, మీరేం చెప్పారు? సీఏ గారు ఖచ్చితంగా కోరి రన్ చేయాలని చెప్పారు సార్. అది అలా ఒప్పుకోము, మాకు చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం అని జరుగుతుంది సార్. మీరు కూడా మా పరంగా ఉండి ఆలోచించమని కూడా చెప్పాము. మరి ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదండి మాకు. కాబట్టి మాకు మీలాంటి పిల్లల దైవాలు కూడా మాకు కావాలి సార్, మాకు సపోర్ట్ కావాలి. మేము ఎంత దాకా వెళ్తాం సార్, కలెక్టర్ దాకా ఏదైనా సేమ్ చేస్తాం సార్. మేము అదంతా మేము గ్రామస్తులతో ఏకమైపోయి మీకు పై నుంచి దీనికి మేము తల వంచామని అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేస్తాం సార్. ముందు ఎక్కడి దాకా వెళ్ళమని వెళ్తాం, ఎందుకంటే మా పిల్లలు మా ఊరు వాళ్ళు భవిష్యత్తు అంతా మాకు కావాలి సార్. ఇకపై నుంచి అది జరగకుండా మేము చూసుకుంటామని అనుకుంటున్నాం సార్. గ్రామం మాది గబ్బంగి పంచాయతీ. ఈ నల్లరాయి కోరి దేవరపల్లి కురుడమెట్టు కొత్తాపు పరిధిలో అక్రమంగా నడిపిస్తున్నారు. దానికి మేము ఊరి వాళ్ళందరూ ఏకమై కోరు ఆపడానికి మేము ప్రయత్నిస్తుంటే మాకు చాలా రకాలుగా ఆ కోరి ఉండడం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు ఉందండి. ఒకటి, ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగే ఆస్తి నష్టం జరుగుతుంది, అలాగే మా పంట నష్టం కూడా జరుగుతుందండి. ఇలాంటి ఇబ్బందులు చాలా రకాలుగా గతంలో జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చనిపోయారు. ఆ హెవీ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఆ కెమికల్ పొగ పీల్చుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రాణహాని జరిగింది. అలాగే బాలింతలు 8 మంది పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఇలాంటి నష్టం జరుగుతున్న సమయంలో గ్రామస్తులందరూ ఏకమై మేము కోరి ఆపితే మళ్ళీ అక్రమంగా మాకు బెదిరింపులు చేస్తున్నారండి. అలాగా చాలా రకాలుగా బెదిరింపులు చేసి మళ్ళీ రన్ చేస్తామంటున్నారు. కావున మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేము గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము. అదే కలెక్టర్తో కూడా కలవాలనుకుంటున్నాము. అలాగే మా ప్రాణాలకి చాలా రకాలైనటువంటి హాని జరుగుతుందండి. ఆరోగ్య సమస్యలు అయితేనేమి, పంట నష్టం అయితేనేమి, అలాగే ఆస్తి నష్టం అయితేనేమి. ఆస్తి నష్టం అయితే మా ఇల్లంతా గోడలంతా పగిలిపోయి, అలాగే టీవీలంతా పగిలిపోయి, సన్నసైడ్లుకున్న ఆస్తులన్నీ తప్పెలలు కానీ ఇలాంటి వస్తువులు పెట్టుకున్న దాన్ని కింద పడి మా మీద పడుతుందండి. దాని ద్వారా మేము గాయాలు కూడా పాలవుతున్నాము. అలాగే చాలామంది గర్భిణీ స్త్రీలు ఆ కెమికల్ పొగ పీల్చుకోవడం వల్ల, ఆ పొగ పీల్చుకొని చాలామంది గర్భిణీ స్త్రీలు కూడా దానివల్ల ఆరోగ్యం చెడిపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. అలాగే బాలింతలు ఈ గతంలో ఈ కోరి రన్ చేయడం వల్ల గతంలో బాలింతలు 8 మంది మరణించడం జరిగిందండి. దానికి కూడా కోరి యజమానులు వీళ్ళందరూ ఎవరు దానికి స్పందించలేదు. అలాగే ఇప్పుడు కూడా మా గ్రామంలోనే మేమందరూ ఏకమై కోరి ఆపడానికి అందరూ ముందుకొస్తే ఇప్పుడు పోలీసులు సిఐ ద్వారా మా అందరికీ బెదిరింపులు జరుగుతుందండి. ఇలాగా దీనికి పరిష్కరిస్తారనేసి మేము అధికారులు ముందుకు తీసుకొస్తే అధికారులు కూడా వారి వైపు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారండి. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి, అలాగే రాజకీయ యంత్రాంగం అయితేనేమి, వీళ్ళందరితో మేము గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా మేము మళ్ళీ ఈ కోరి ఆపేయాలనేసి గ్రామస్తులందరూ మాట్లాడి ఈ కోరి ఆపడానికి మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి పెట్టాలని అనుకుంటున్నాం అందరం. ఈ అవకాశం ఇచ్చిన TV9 అన్ని రిపోర్టర్లందరికీ నమస్కరించుకుంటున్నాం.